అన్నా ఓసారి ఇటువైపు వస్తారా? మేమెవరమో ఇప్పుడు నీకు తెలియదురా. పాప వీళ్ళు నాన్న అని పిలుస్తున్నారు. మనకు కావలసిన వాళ్ళు అయి ఉంటారు. అమ్మాయి వీళ్ళు ప్రతిదానికి నాన్న అని అంటారు. ఇదిగో చెప్పేస్తున్నాను, మేము చాలా డేంజర్ అయిన మనుషులం. తోతారాం కుక్కర్ లాగా వేడి పెరుగుతూనే ఉంది. ఇప్పుడు రెండో విసులు వేసే తీరాలి, అర్థమైందా? అమ్మాయి అమ్మాయి పెద్ద సమస్య వచ్చి పడింది అమ్మాయి. ఇలా చూడయ్యా, ఎప్పుడు చూసినా నువ్వు సమస్యలు తీసుకొస్తూ ఉంటావు. అమ్మాయి నేను కష్టపడి బీచ్ లో రెస్టారెంట్ కట్టాను, దాన్ని వాళ్ళు పగలగొట్టి పడేశారు. నువ్వెందుకు బీచ్ లో రెస్టారెంట్ ఓపెన్ చేసావు? సైడ్ ఎక్కడైనా పెట్టొచ్చు కదా. అమ్మాయి ఆల్రెడీ నేను చాలా కురుంగిపోయి ఉన్నాను, అనవసరంగా మాట్లాడొద్దని చెప్పండి. ఒకవేళ దూరంగా ఉండుంటే నీ రెస్టారెంట్ సైడ్ లోనే కదా ఉంటుంది. అప్పుడు బీచ్ లో ఉండదు కాబట్టి ఏ ప్రాబ్లము ఉండదు. అమ్మాయి ఇప్పుడు డబ్బులతో వీడి నోరు నొక్కబోతున్నాను. అరే అసలు ఏమైందో ముందా చెప్పు. వీడు చెప్పాడు కదా బీచ్ లో రెస్టారెంట్ ఓపెన్ చేశానని, వాళ్ళేమో ధ్వంసం చేసేశారు కాబట్టి సైడ్ కొచ్చింది. ఉండండి వీడి సంగతి. అది వదిలే, నువ్వేం చేయగలవో దాన్నే నువ్వు ప్రయత్నం చేయి, అర్థమైందా? అదే చేస్తున్నాను, కానీ ఆ అన్న వచ్చి మొత్తం నాశనం చేసి పడేశాడు. మీ అన్నయ్య ఏంటి ఇలా ఉన్నాడు? ఓ నాయనో, మా అన్నయ్య కాదు రౌడీ అన్నలు. ఇలా చూడు, ఏదున్నా సూటుగా చెప్పు, అనవసరంగా సోది మాత్రం చెప్పొద్దు. మీకు తెలుసు కదా నేను బీచ్ లో రెస్టారెంట్ ఓపెన్ చేశానని. బీచ్ అంటే సముద్రంలో కాదు, తీరం దగ్గర, సముద్రం ఒడ్డున. సరిగ్గా చెప్పావు అన్నయ్య. నా రెస్టారెంట్ బ్రహ్మాండంగా కొనసాగుతోంది. కొన్నాళ్ల క్రితం అన్నలు వచ్చి నా రెస్టారెంట్ ని పాడు చేశారు. ఏమైంది? వాళ్ళు వచ్చినప్పుడు బ్రహ్మాండమైన పార్టీ జరుగుతోంది. ఏ జిజియా, చెప్పు పింజియా. మన ఏరియాలో చాలా పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేశారు. అయితే పద వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. వెల్కమ్ అన్నాయ్, వెల్కమ్. నీ రెస్టారెంట్ లో ఏది బాగుంటుంది? అన్ని బాగుంటాయి, అందుకే మా రెస్టారెంట్ పేరు బ్రహ్మాండం. అలా అయితే అన్ని రకాలు ఒక్కో ప్లేట్ పట్టరా పో. వా, కడుపు నిండిపోయింది. ఇప్పుడు తర్వాత పనిని కూడా పూర్తి చేద్దామా? అంటే డాన్స్. సరే పదా. ఏంటన్నలు రెస్టారెంట్ మూసేద్దాం అనుకుంటారా ఏంటి? వీడు నా మూడు మొత్తం పాడు చేసేసాడు. మనకెందుకు పారుద్దు, మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోదా? ఆగాగు, వీడి దగ్గర తిన్నందుకు డబ్బులు తీసుకొని వెళ్దాం. హేయ్, మీ బుర్రలు ఏమైనా పాడైపోయినాయా ఏంటి? మీరు తినడానికి మీరే కదా కట్టాలి. అర్థం చేసుకోవయ్యా, ఇది మా ఏరియా. నువ్వు మా ఏరియాకి వచ్చి రెస్టారెంట్ పెట్టి మాకే డబ్బులు ఇవ్వనంటే ఏంటి అర్థం? హేయ్, నేనేమన్నా తిరిగి తక్కువ అనుకున్నావా? నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? ఇప్పుడు మేమేం చేస్తావో చూడు కొంచెం. ఏం చేస్తున్నారు? డాన్స్. మళ్ళీ వచ్చేసాను. మీరు నా నెత్తి మీద కొడుతున్నారు.
ఈ ఏరియాలో రెస్టారెంట్ నడపాలంటే మాకు డబ్బులు ఇచ్చే తీరాలి, అర్థమైందా? దాని పేరే మామూళ్ళు. ఇస్తాను, డెఫినెట్ గా ఇస్తాను. మళ్ళీ మేము వచ్చినప్పుడు అన్ని తింటాం తాగుతాం, డబ్బు మాత్రం అడగకూడదు. అడగను అన్నాయ్, అడగను. సరే పో, ఓ మంచి జంజాని పార్సల్ చేసి తీసుకురా పో. ఏయ్, రే ఈ జంజా కాదురా, సముద్రంలో ఉండే జంజాని తీసుకురా వెళ్ళు. చూసారా అన్నాయ్ వాళ్ళు ఎంత పని చేశారో? చూడలేదు, అడిగాం. నువ్వు చెప్తున్నావు కదా, అలా ఎలా చూడగలం? బాబోయ్ నేను వెళ్ళిపోతున్నాను. వాళ్ళనైనా సమర్థించుకోవచ్చు, వీడిని సమర్థించలేము. వెళ్ళిపోతున్నా. నువ్వు జాగవయ్యా, అన్నిటికీ అనవసరంగా టెన్షన్ అవ్వద్దు. ఎలా టెన్షన్ అవ్వకుండా ఉండమంటావు? ఈ హనీ చాలా డేంజర్. అరే నీ గురించి చెప్పలేదు. ఆ రౌనీతో అనవసరంగా పెట్టుకోవద్దు, అర్థమైందా? అరే ఎలా అవ్వకుండా ఉంటాం చెప్పు. వాళ్ళు రోజు వస్తున్నారు, కస్టమర్స్ ని ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడితే వైట్ కాలర్స్ ఎలా వస్తారో చెప్పండి. వస్తారు, ఎందుకంటే ఈ రోజు నీ రెస్టారెంట్ కి మేము రాబోతున్నాం. ఇక ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు రారు. అవునయ్యా, చెప్పాలంటే అది నిజంగా నా డైలాగే. సర్లే సర్దుబాటు చేసేసుకుందాంలే. భయపడద్దు కిట్ కేట్, ఈ రోజు నీతో పాటు బీచ్ రెస్టారెంట్ కి వస్తాం, అర్థమైందా? ఇలా చూడండి అయ్యా, మీ ఇద్దరు ఇక్కడ ఎంజాయ్ చేయడం కోసం కదా వచ్చారు. ఏం చేస్తున్నారు వాళ్ళు కస్టమర్లు? నువ్వే కదా గొడవ పెడుతున్నారు అన్నావు. అన్నాయ్ వీళ్ళు వాళ్ళు కాదు. అన్నాలని నువ్వే కదా చెప్పావు, వాళ్ళు కూడా చూడడానికి రౌడీ లాగే ఉన్నారు. చూడండి అన్నాయిలు, ఈ రోజు మేనేజర్ టీం పార్టీ పెట్టాడు. అందరూ రౌడీ కాస్ట్యూమ్స్ వేసుకొచ్చారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళలో వారిని ఎలా కనిపెట్టగలం? నేనేమైనా వేడుక చూడటానికి వచ్చానా? వాళ్ళు రాగానే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎంజాయ్ చేయండి. కౌంటర్ దగ్గరికి వెళ్ళి వేరే డ్రెస్ వేసుకోండి. షోగ్గా తయారైం కదా. తర్వాత వేయబోయే పాట మీ అందరి కోసం. పింజా, చెప్పు జందా. ఇది మన పార్టీ, పద వెళ్ళి డాన్స్ ఆడదాం. ఇంత ముందు ప్లే చేసిన సాంగ్ నే ప్లే చేయి. నేను చెప్పేంత వరకు ఆ సాంగే ప్లే అవ్వాలి, అర్థమైందా? అన్నాయిలు వాళ్ళిద్దరు వచ్చేసారు. అన్నా ఓసారి ఇటువైపు వస్తారా? మేమెవరమో ఇప్పుడు నీకు తెలియదురా. పాప వీళ్ళు నాన్న అని పిలుస్తున్నారు, మనకు కావలసిన వాళ్ళు అయి ఉంటారు. అన్నాయ్ వీళ్ళు ప్రతిదానికి నాన్న అని అంటారు. ఇదిగో చెప్పేస్తున్నాను, మేము చాలా డేంజర్ అయిన మనుషులం. తోతారాం, కుక్కర్ లాగా వేడి పెరుగుతూనే ఉంది. ఇప్పుడు రెండో విజిల్ వేసే తీరాలి, అర్థమైందా? వీళ్ళని ఏం చేయకుండానే విజిల్ వేసేశారు. మా మీద చేయి వేస్తారా? రేయ్ వెళ్ళి వాళ్ళని చిత్తకు బాదండి.
ఏం చేస్తున్నావు? అతను ఎలా కస్టమర్. కనిపెట్టాలి? అందరూ రౌడీల్లాగే ఉన్నారు. సారీ అన్నాయ్. ఎవరైనా కాపాడండి ప్లీజ్, అర్థమైందా? ఆగండ్రా. మీరు కూడా రండి, మేము ఈ రోజు ఫైట్ చేసే మూడ్లో ఉన్నాం. మేము గొడవ పడ్డానికి వచ్చాం, మమ్మల్ని క్షమించేయండి. ఈ ఇద్దరిది రౌడీయిజం బాగా పెరిగిపోయిందంటే మా ఏరియా యొక్క పరువు ప్రతిష్టలు నాశనం అయిపోయాయి. మిమ్మల్ని మా ఏరియాకి తీసుకెళ్లి అక్కడ ఏం చేస్తానో మీరే చూస్తారుగా. మీ రెస్టారెంట్ మీరు హాయిగా చేసుకోండి. ఏదన్నా ప్రాబ్లం కనుక వస్తే నాకు చెప్పండి. మీరెవరు? మీ ఎదుర్కొంటామన్న కొట్టుకి మేమే చేపలు సప్లై చేస్తామండి. మీలాంటి వాళ్ళు బాగుంటేనే మా జీవితాలు సంతోషంగా ఉంటాయి. రండిరా, మీ సంగతి అక్కడ చెప్తానా. మామూలుగా కాదు, ఫినిషింగ్ ఇస్తాను, ఫినిషింగ్ అంటే. థ్యాంక్ యూ అన్నాయిలు, మీ వల్లే మా టెన్షన్ అంతా పోయింది. ఏంటి నువ్వు సింపుల్ గా థ్యాంక్స్ చెప్పేశావు? నీ రెస్టారెంట్ కి వచ్చా మేము, కాబట్టి పార్టీ జరుపుకునే వెళ్తాం. డీజే తమ్ముడు మ్యూజిక్ వేసుకో.